ఆదికాండము 38వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం మనం. ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీవు నాతో వచ్చినడలా నాకేమి ఇచ్చేదవని అడిగాను. సో నేను రాత్రి నీతో పడుకుంటా, ఇట్స్ ఓకే, నాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ నేను ఉన్నందుకు ఏమి ఇస్తావు నువ్వు అని అడిగింది. అంటే బహుమతో డబ్బులు ఏదో ఒకటి ఇస్తారు కదా, మరి ఆ స్త్రీతో గడిపినందుకు నువ్వేమిస్తావు అని అడిగింది. అందుకు అతడు నేను మందలో నుండి మేకపిల్లను పంపేది నన్ను చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన ఎడల సరే అని చెప్పాను. నేను ఈ రాత్రికి నీతో ఉంటా, మేకల మందలో ఉన్నాయి మా బోలెడన్ని, బొచ్చు కత్తిరించుకోవడానికి వచ్చాం మా స్నేహితులతోటి, నేను ఈ రాత్రికి నీతో ఉండి రేపు వెళ్ళి మందలోంచి ఒక మేకను పంపిస్తాను అన్నాడు. మేక కాస్ట్లీనే కదా, ఇప్పుడు కూడా కాస్ట్లీనే, అప్పుడు కూడా కాస్ట్లీనే, అది బహుమతిగా ఇస్తాను అన్నాడు. అంతటితో ఆమె ఊరుకోలేదు, ఆవిడ చాలా తెలివైంది. ఎందుకంటే అప్పుడు మేక లేదు ఆయన దగ్గర, అప్పుడే ఇచ్చేస్తే మరి ఎలా ఉండేది, మేక లేదు, మంద ఎక్కడో ఉంది, ఇది రాత్రికాల సమయం, ఇక్కడ ఆయన ఒక స్త్రీతో గడపడానికి వచ్చాడు, అది సినారియో. సో 18వ వచనం, అతడు నేను అందుకు అతడు నేను మందలో నుండి మేకపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువు పెట్టిన ఎడల సరే అని చెప్పాను. సరే నువ్వు రాత్రికి నాతో ఉంటావు, మళ్ళీ మందలో వెళ్తావు, మందకి దగ్గర అది ఎంతో దూరం, అక్కడి నుంచి నువ్వు మేకపిల్లను తీసుకొని వస్తావో లేదో నాకు తెలీదు, మరి యోధా మాట తప్పాడు కదా, 3వ కుమారుని ఇస్తానని మాట తప్పాడు కదా, అందుకని యోధా మనస్తత్వం తెలిసినటువంటి ఈవిడ చాలా జాగ్రత్తగా నువ్వు వస్తావో లేదో, అప్పటి వరకు నువ్వు మేకపిల్లని ఇస్తావని నేను నమ్ముతున్నా, కానీ ఆ మేకపిల్లని ఇచ్చే వరకు నా దగ్గర ఏదైనా కుదువ పెట్టమని అడిగింది ఆవిడ. చూసారా, అతడు నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవలనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు నీ దారమును నీ చేతి కర్రయు అని చెప్పాను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాను, ఆమె అతని వలన గర్భవతి ఆయను. దేవునికి స్తోత్రాలు. చూసారా, నీ దగ్గర ఏం కుదువ పెట్టాలంటే ఆవిడన్న పై వస్త్రమో ఏదో ఆ చిన్న చిన్న అడగలేదు పిల్లలు, ఏమడిగింది, ఆయనకు ఒక ముద్ర, ఆ తర్వాత దారము, చేతికర్ర, వీటిని గురించి ఒక అద్భుతమైన మెసేజ్ మళ్ళీ మనం ఒకసారి చూద్దాము. ఇప్పటికీ ఇవి అతని పర్సనల్ ఐడెంటిటీ అని చెప్పచ్చు. ఇప్పుడు ఐటీలో ఎక్కడ జాబ్స్ చేసే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏముంటుంది, ఐడి కార్డ్ అని ఉంటుంది కదా, వాళ్ళనే లోపలికి అలౌ చేస్తారు, అర్థమైంది కదా. సో ఈ 3 ఏంటది, ఆయనకు ఉన్నటువంటి ముద్ర లైక్ రింగ్, తర్వాత దారము, ఆయనకి షెపర్డ్ కర్ర, చేతి కర్ర, ఆయన ఒక స్పెషల్గా చేయించుకొని ఉండొచ్చు యోధా కదా, ఒక గోత్రానికి పెద్ద ఆయన. సో ఆ 3టిని నాకు ఇచ్చి నువ్వు మేకపిల్లని పంపినప్పుడు నేను ఈ 3 నీకు ఇచ్చేస్తాను అని చెప్పింది ఆవిడ. అతను ఇష్టపూర్వకంగా వాటిని ఇచ్చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఒక రకంగా ఆయన ఇచ్చుకోవటం అన్నమాట. అవి ఆవిడ ఏవి అడిగిందో తామారు ఎంత తెలివైందో చూసారా, ఆయన సమర్పించుకోవడం లాంటిది, ఆయన ఐడెంటిటీని ఇవ్వటం లాంటిది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. అలా ఆ రాత్రి వాళ్ళు కలుసుకోవడం ద్వారా ఏమైంది, తామారుకి గర్భం కలిగింది అని ఉంది. చూసారా, ఎంత శ్రేష్టమైన సరైన సమయాన్ని ఎంచుకుందో. వాళ్ళు ఒక్కసారి కలుసుకున్నారు, కానీ ఆవిడ గర్భవతి అయిందంటే ఆ సమయాన్ని కూడా ఆవిడ ఎంత ఆశ్చర్యంగా ఎంపిక చేసుకొని, ఇంకొకసారి అవకాశం వస్తూ రాదు, ఈ మామగారితో కలిసి ఎలా అయినా సరే నేను ఒక కుమారుని పొందాలని ఆవిడ సరైన స్థలాన్ని, దీనితో ఆయన నేత్రాలు మూసుకున్న నేత్రాలు తెరవబడాలి, యోధాకు నేత్రాలు మూసుకున్నాయేమో, ఆ నేత్రాలు తెరవబడాలి అని చెప్పి సరైన స్థలంలో సరైన సమయంలో ఆవిడ ఆ గర్భవతి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 19వ వచనం, అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనెను. మీకు ముందులో నేను చెప్పాను ఏంటి, తామార్ని చాలామంది దుర్మార్గమైన స్త్రీ, పగబట్టిన స్త్రీ ఇలా చెప్తారు. నేను అస్సలు ఈ మాటకు నేను ఒప్పుకోను. తామార్ లాంటి ఉత్తమమైన స్త్రీ అసలు ఉన్నారో లేదు, కొంతమంది ఉన్నారు, వాళ్ళలో ఈవిడ కూడా ఒకటి. ఈవిడేం చేసింది, ఇంటికి వెళ్ళిపోయి తను అంతకుముందు అందంగా ఒక యవ్వన ప్రాయంలో వేసుకునేటువంటి వస్త్రాలన్నీ తీసేసి తిరిగి వైధవ్య వస్త్రాలు, అంటే భర్తను కోల్పోయిన వాళ్ళు ఏం వేసుకుంటారో ఆ వస్త్రాలు వేసుకుంది. ఎంత మంచి స్త్రీనో చూడండి. ఒకవేళ ఆవిడ విచ్చలవిడిగా ఎవరితో అయినా తిరగచ్చు, స్వేచ్ఛ, ఎవరేం ఆపలేరు,
లేదా తనకిష్టం వచ్చిన అబ్బాయిని చేసుకోవచ్చు. యోధా మాట తప్పాడు కనుక నాకు పలానా అబ్బాయి నచ్చాడంటే తల్లిదండ్రులైనా పెళ్లి చేస్తారు, ఎవరైనా చేస్తారు, తప్పులేదు. కానీ ఆవిడ అలాంటి పని చేయని మహా ఉత్తమురాలు. అంటే తనకు సెక్స్ అనేది ప్లెషర్ కాదు, ఇట్ ఈజ్ ఎ డెస్టినీ. చిల్డ్రన్ ఆర్ అవర్ డెస్టినీ. పిల్లల హృదయంలో దేవుణ్ణి కూర్చోబెట్టాలి పిల్లలు. ఆ దానికోసమే ఈ తామారు ప్రయాసపడింది. యూదా గోత్రంలో యేసుక్రీస్తు అనే బీజాన్ని నేను వెయ్యాలి అని చెప్పి ఆవిడ ప్రయాసపడి ఎన్ని సిలువలు పడిందో, ఎన్ని మాటలు పడి ఉంటుంది. పుట్టింటి వాళ్ళు ఎన్నిసార్లు నువ్వు దురదృష్టవంతురాలు అని ఉంటారు. మామగారి కుటుంబంలో ఎన్ని నిందలు పడి ఉంటుంది, అత్తమామలతో ఎన్ని పడి ఉంటుంది. కానీ దేవుని యొక్క చిత్తం కొరకు కనిపెట్టినటువంటి మహా ఇల్లాలు. 20వ వచనం. తరువాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లామీను చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనపడలేదు. సో యూదా రాత్రి పడుకున్నాడు, తెల్లవారుతుండగా వెళ్ళిపోయాడు, మందల దగ్గరికి వెళ్ళాడు. తన స్నేహితునితో కలిసి వచ్చాడు కదా అదుల్లాంతోటి. ఆ స్నేహితునితోటి ఒక మేకపిల్లను పంపించి పలానా చోట ఒక వ్యభిచార స్త్రీ ఉంటుంది, ఆమెకి మేకపిల్లని ఇచ్చేసి నా యొక్క ముద్ర, దారము, నా కర్ర నాకు తీసుకొచ్చేసే వెనక్కి అని చెప్పి స్నేహితుడిని పంపించాడు. పంపించితే ఆయన అక్కడంతా ఎతికాడు, ఆ ప్రాంతం అంతా, యూదా చెప్పిన ప్లేస్ అంతా ఎతికాడు, కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు అని ఉంది. కాబట్టి అతడు మార్గమందు ఏనాయిమునొద్ద నుండిన ఆ వేసే ఎక్కడున్నదని ఆ చోట మనుషులను అడుగగా వారు ఇక్కడ వేసే ఎవతయు లేదని చెప్పిరి. సో కనపడపోయేసరికి మళ్ళీ యజమాని ఫ్రెండ్ కోపడతాడని చెప్పి యూదా కోసం ఎక్కువ ప్రయాసపడి ఎతికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఇక్కడ ఒక వేసి ఉండాలమ్మా, ఏమైంది, లాస్ట్ నైట్ ఇక్కడ ఒక వేసి ఉంది మాకు కనపడింది, ఇప్పుడు ఏమైంది, ఆవిడ ఎక్కడ ఉంది, ఆవిడ అడ్రస్ ఎక్కడ అన్నీ అడిగితే వాళ్ళు ఏం చెప్పారు ఇన్ఫర్మేషను, ఇక్కడ వేసులు ఎవరూ లేరు అని చెప్పారు. హల్లెలూయా. అంటే ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాశాడంటే తామారు వేశ్య వృత్తిని ఎంచుకోలేదు ప్రియులారా. యూదాతో కలిసి తామారు వేశ్య పని చేయడానికి, వ్యభిచారం చేయడానికి మామగారితో కలుసుకోలేదు. ఎంతో ఉన్నతమైన ఉద్దేశంతో దేవుని చిత్తం చేయటానికి తన శరీరాన్ని సమర్పించుకున్న మహా గొప్ప స్త్రీ తామారు. అక్కడ ఎవరితో ఉన్నాను ఏంటి అవన్నీ ఆలోచించలేనటువంటి ఇన్నోసెంట్ ఏజ్లో ఉన్నది. ఇన్నోసెంట్ వయసే కాదు, ఇన్నోసెంట్ ఏజ్, యుగం, అమాయకపు యుగంలో ఆవిడ తన్ను తాను బలిగా చేసుకొని యూదాతోటి కలిసి దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఒక కుమారుని కనాలని నిశ్చయిత తీసుకుంది. ఇక్కడ ఎవరు వేసిల్లేరు అని చెప్తే అతను ఏం చేశాడు, కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదు, మరియు ఆ చోటి మనుషులు ఇక్కడ వేసి ఎవతయు రాలేదని చెప్పిరని వెనక్కి వెళ్ళి యూదా దగ్గరికి, నువ్వు చెప్పిన అమ్మాయి నాకు కనపడలేదు, ఆ పోలికల్లో ఎవరు లేరు, అక్కడ అడిగితే ఇక్కడ వేసులు ఎవరు ఉండరయ్యా, అది వేసులు ఉండే స్థలం కాదని చెప్పారు అని యూదాకు తెలియచేశాడు. చూసారా, యూదా మనలను అపహాస్యం చేసేదిరేమో, ఆమె వాటిని ఉంచుకొననిమ్ము, నేను ఈ మేకపిల్లలను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను. రమారమి 3. సో సరే ఇట్స్ ఓకే, ఏం చేస్తాం, కనపడలేదు, నేను ఏవిచ్చానో ఆ దారము, ముద్ర, ఆ కర్ర ఉంచుకొనిలే, మనకి ఇంక టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి తన స్నేహితునితో కలిసి ఆయన ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. రమారమి 24వ వచనం. మరి ఫాలోయింగ్. రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను, అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటకు తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పెను. చూసారా, 3 నెలలైన తర్వాత ఆవిడ మామగారితో కలిసింది ఎవరికి తెలియకపోవచ్చు, ఇట్లా ప్లాన్ చేసింది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ గర్భం ఆగదు కదా పిల్లలు. 3వ నెల వచ్చింది, పుట్టినింట్లో అంతా తెలిసిపోయింది, చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోయింది. సో వాళ్ళందరూ ఏం చేశారు, యూదా నీ కోడలు కదా, నువ్వు 3వ కుమారుడికి ఇస్తానని మాట ఇచ్చావు కదా, ఆవిడ ఎవరితోనూ వ్యభిచారం చేసిందయ్యా, గర్భం వచ్చిందయ్యా అని చెప్పేసారు. చూసారా పిల్లలు, పాపం గర్భం దాల్చి కుమారులను కుమార్తెలను కంటదనుంది దేవుని వాక్యం. మనం పాపాన్ని దాయలేం పిల్లలు, పక్క మనిషికి దాయొచ్చు నువ్వు, కానీ దేవుని దృష్టిలో మన పాపాలు కనిపిస్తూనే ఉంటాయి. దాన్ని దాచే కంటే కూడా ఒప్పుకొని దేవునికి క్షమ వేడుకోవటం మంచిది.
సో ఈవిడ పాపం చేసింది, జారత్వం చేసింది, వ్యభిచారం చేసిందని చుట్టుపక్కలంతా న్యూస్ అయిపోయి ఆ న్యూస్ యోధా దాకా తీసుకొచ్చి, నీ కోడలు ఇలా చేసిందయ్యా, ఇలా పాపం చేసింది, నీ ఇంటి కొడుకుని కదా చేసుకోవాలి అన్నప్పుడు యోధా ఒక తీర్పు తీర్చాడు. ఏంటో తెలుసా? ఆమెను ఇంట్లోంచి బయటకు తీసుకురండి, నిప్పంటిచ్చి సజీవంగా దహనం చేసేద్దాం. ఇది చాలా ఘోరమైన తప్పు. మా యొక్క యూదా ట్రైబ్లో, మా గోత్రంలో ఇలాంటి పాపం జరిగింది, నేను సహించను. మరి ఏం చేయలే పాపం? ఒక ఇద్దరు మనుషులు కలిస్తేనే కదా బిడ్డలు పట్టడం అనేది జరుగుతుంది. ప్రతిసారి ఒక పురుషుడిపైకో ఒక స్త్రీపైకో ఎట్లా తోసేస్తారు ఈ విషయాన్ని? చెప్పండి. ఇద్దరు కలిసి కన్నారు కనుక ఇద్దరు కలిసి పెంచుకోవాలి. ఓకేనా? సో ఆమెను బయటకు తీసుకొచ్చి నిప్పంటించి పెట్టమని చెప్పాడు, నిప్పుతో కాల్చేయమని చెప్పాడు, తీర్పు తీర్చేశాడు. అంటే ఏంటి? వెనకటి రోజుల్లో జడ్జిలు, కోర్టులు ఇవన్నీ లేవు. ఇప్పుడు ప్రతి చిన్న సమస్యకి లీగల్ హెల్ప్ అంటారు. అప్పుడంత ఇది లేదు. ఒక ఊరికి ఒక పెద్ద ఉండేవాళ్ళు. నేను పుట్టి పెరిగిన ఊరిలో కూడా ఒక వేప చెట్టు, దాని చుట్టూరు ఒక పెద్ద అరుగు ఉండేది. ఏదన్నా చిన్న పెద్ద సమస్యలు వస్తే అక్కడ పెద్దలు కూర్చొని చర్చించి మ్యాక్సిమం ఇబ్బందులు లేకుండా ఇరుపక్షాలని సమాధానపరిచి పంపించేవాళ్ళు. గ్రామాలన్నీ ప్రశాంతంగా సమాధానంగా పీస్గా ఉండేవి, వరితిల్లేవి. ఇప్పుడు పీస్ లేదు, పిల్లలు అన్నీ ఉన్నాయి, పీస్ లేదు. ఎందుకంటే ఇంట్లో ఒక పెద్ద లేరు, ఆ పెద్ద మాట కింద వాళ్ళు వినరు. ఒక్క ఇంట్లోనే 8 తలకాయలు ఉంటాయి. ఏ తల్ల ఆలోచన మనం జరిగించగలుగుతాం చెప్పండి? రావణాసురి తలలాగా ఉంటాయా? ఒక ఇంట్లో ఒక హెడ్ ఉండాలి, అది స్త్రీనో పురుషుడు. ఆ వరం దేవుడు ఎవరికి ఇస్తారో వాళ్ళ తీర్పుల ప్రకారం ఇంట్లో చేసుకుంటే నిజంగా ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. సో ఆ 25వ వచనం, ఆమెను బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుషుని వలన నేను గర్భవతినైతిని, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని చెప్పాను. ఎందుకంటే యోధా పెద్దవాడు అయిపోయాడు కదా, కందృష్టి కూడా అంతుందో లేదో తెలియదు. ఆవిడేం చేసింది? అప్పుడు యోధా దగ్గర తీసుకున్నటువంటి ఆ 3 వస్తువులు భద్రంగా దాచుకుంది. హల్లెలూయా! భద్రంగా దాచుకుంది. సాక్ష్యం. అది సాక్ష్యం పిల్లలారా. సాక్ష్యాన్ని మనం మసిపూసి మారేడుకే మనం చేయలేం. మనం ఏం పనులు చేశామో, ఏం మాట మాట్లాడామో, ఈ భూమి మీద ప్రాణం ఉన్నప్పుడు ఎలా జీవించామో అది సాక్ష్యంగా దేవుని దగ్గర ఉంటుంది. హల్లెలూయా! నేను ఇది చేయలేదు, ఈ మాట అనలేదు అంటే కుదరదు. మనం మనుషులకు బ్లఫ్ చేయొచ్చు, మనుషులకు అబద్ధం చెప్పచ్చు, కానీ తండ్రి ఎదుట రేపు నిలబడబోయినప్పుడు నిందారహితంగా ఉండాలి, మనం పాపరహితంగా ఉండాలి, కల్మషం లేని వారిగా ఉండాలి. ఈవిడ యోధా దగ్గర ఏం తీసుకుందో ఆ 3 ఆ యోధా దగ్గర పంపించి, ఈ ఎవరు ఇచ్చారో ఈ వస్తువులు ఎవరయ్యో ఆయన నేను గర్భవతిని అవటానికి ఆయనే కారణమని ఆవిడ చెప్పింది. మధ్య మనిషితోటి పంపించింది అనమాట మహాతల్లి. 26వ వచనం, యోధా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. హల్లెలూయా! నా చిన్న కుమారుడు ఉన్నాడు షేలా, నేను ఆవిడకి బహుమతిగా నా 3వ కుమారుని ఇస్తానని చెప్పాను, నేను ఇవ్వలేదు, నేను అబద్ధం చెప్పాను, నేను అబద్ధికుడిని అయిపోయాను. కానీ ఆవిడ పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకొని మా వంశానికి బిడ్డనివ్వాలని నాతో కలుసుకుందేమో, నాకంటే ఆవిడ ఉత్తమురాలన్నారు. ఇది సామాన్యమైన స్టేట్మెంట్ కాదు. షీఈ్ రైచియస్ దెన్ మీ. యోధా మీకు తెలుసు కదా, యేసుక్రీస్తు యోధా వంశావళిలో నుంచే పుట్టాడు. అలాంటి వంశంలోని ఒక గోత్రకర్త, ఒక పెద్ద అందరి ఎదుట ఇది రహస్యంగా తామాన్ని గుర్తుపెట్టుకుని యూఆర్ బెస్ట్, యూఆర్ గ్రేట్ అని అనలేదు పిల్లలారా. ఎంతమంది ప్రజల మధ్య తన తీర్పుని చెప్పాడో ఆ ప్రజలందరి ఎదుట నేనే తప్పు చేశా, నా కోడలు చాలా ఉత్తమురాలు అని సాక్ష్యం పలికాడు పిల్లలారా. హల్లెలూయా! మన సాక్ష్యాన్ని మనం కాపాడుకున్నప్పుడు, మన జీవితాన్ని మనం చక్కగా తీర్చిదిద్దుకున్నప్పుడు, ఒక మంచి కోసం నువ్వు ప్రాకులాడినప్పుడు, యేసుక్రీస్తు అనేటువంటి సిలువను నువ్వు సవ్యంగా మోయగలిగినప్పుడు దేవుడు నీ బదులు సాక్ష్యం చెప్తా. నీవెంత గొప్పదానివో, ఎంత గొప్పవాడివో పరలోకంలో దూతలు ఎదుట సాక్ష్యం తప్పకుండా చెప్తాడు.
మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. చిన్నాటికే సాక్ష్యాన్ని పోగొట్టుకోవటం. క్రీస్తుని వెంబడిస్తున్నానికి ఏయో నిందలు అవమానాలు వచ్చినాయని క్రీస్తుని విడిచిపెట్టడం. అబ్బా నాకున్న కష్టాలు అసలు ఎవరికి లేవు అనుకోవడం. తామారు కంటే ఎక్కువ కష్టపడ్డామా మనం? ఇద్దరు పురుషుల్ని తన జీవితంలో భర్తలుగా కోల్పోవడం ఎంతో బాధాకరం. అంటే మామగారితో ఒక రాత్రి ఉండి బిడ్డను కని పెంచడం ఆవిడ జీవితం అంతా మోసినటువంటి సిలువ. ఆవిడ ఆయుష్కాలం అంతా మోసినటువంటి సిలువ. అంతేకాదు మామగారు ఆమె మళ్ళీ ఎప్పుడు కలుసుకోలేదు అని వాక్యం ఉంది. అంటే ఒక వివాహ జీవితం లేకుండానే విధవరాలుగానే తన ఆయుష్కాలం అంతా గడిపేసింది. కానీ ఏదాక ఒక కుమారుని కనింది. ఆయన ద్వారానే యేసుక్రీస్తుని మనం పొందాం ప్రియులారా. మరి ఈ స్త్రీ చేసిన త్యాగం కాదా? నాకంటే ఉత్తమరాలు అందరి ఎదుట ఒప్పుకున్నాడు. అయ్యా నేను ఆవిడని తగలబెట్టమని ఊరికే గబుక్కున అనేసా, కానీ నా కోడలు నాకంటే ఉత్తమరాలు, ఆవిడ నేను శిక్షకు అప్పగించలేను, ఆవిడ మహాసాధ్వి మహాతల్లి అని చెప్పి అందరి ఎదుట యూదా తన పాపాన్ని కూడా ఒప్పుకొని ఆవిడ్ని ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 27వ వచనం. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందుండిరి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనక మంత్రసాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటకు వచ్చనని చెప్పి అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటకు వచ్చెను. అప్పుడు ఆమె నీవేళ భేదించుకొని వచ్చితివని చెప్పాను. అందుచేత అతనికి పెరెసు అని పేరు పెట్టబడింది. తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటకు వచ్చెను. అతనికి జరాహు అని పేరు పెట్టబడిను. చూసారా, ఈ ఈవిడికి నెలలు నిండినప్పుడు గర్భంలో ఎంతమంది ఇచ్చాడు దేవుడు? ట్విన్ బేబీస్ ఇచ్చాడు. సో మొదట బిడ్డ చెయ్యి వచ్చింది. అంటే చూడండి, డెలివరీ ఈజ్ ఎ బ్రీచ్, నార్మల్ డెలివరీ కాదు. ఎంత ప్రసవ వేదన పడి ఉంటుంది. ఆ కాలంలో వైద్యాలు ఉన్నాయా చెప్పండి? ఆ స్త్రీ ఎంత ప్రసవ వేదన పడి ఉంటుంది. సో ఆ తల్లి డెలివరీ అయినప్పుడు మొదట వచ్చిన బిడ్డకి మంత్రసాని ఏం చేసింది? ఈ చేతికి ఎర్రటి దారం కట్టింది. ఎందుకంటే గుర్తుపట్టడానికి, ఫస్ట్ బార్న్ అని తెలియాలని చెప్పి ఒక దారం కట్టింది. తీరా చేయి లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న బిడ్డ బయటికి ఫస్ట్ డెలివరీ అయ్యాడు. అందుకని ఇక్కడ అలాగ రాయబడి ఉంది. అందుచేత అతనికి పెరసు అని పేరు పెట్టబడను. తరువాత తన చేతిని, సో రెండోసారి వచ్చింది, ఫస్ట్ సారి వచ్చింది లోపలికి వెళ్ళిపోయి, రెండోసారి లోపల బిడ్డ యాక్చువల్లీ పెరసే ఫస్ట్ బార్న్గా ఉండాలని దేవుని చిత్తం. కానీ అయితే ఏం చేసింది? ఫస్ట్ వేరే హ్యాండ్ వచ్చినప్పుడు తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. ఇదే సంఘటన మనం చూస్తాం ఎక్కడ అంటే ఏశావు యాకోబు కూడా అలాగే పుడతారు కదా. రెబెకా గర్భంలో ఇలాగే పుడతారు. యాకోబు ముందు పుట్టాలని దేవుని చిత్తం, కానీ ఏశావు తోసుకొని వచ్చేస్తాడు. అట్లాగే ఇక్కడ కూడా జరిగింది. ఎవరు ఏది చేసినా దేవుని చిత్తము చివరికి నెరవేరుతుందనే దానికి ఇది బలమైన ఉదాహరణ. ప్రభులో ప్రియమైన బిడ్డలారా, ఇవాళ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ జీవితం పైన దేవుడు ఏది పలికాడు, ప్రభు నువ్వు ప్రార్థిస్తుండగా ఏ వాగ్దానం ఇచ్చాడో ఖచ్చితంగా అది నెరవేరుతుంది. నీ చుట్టూ పరిస్థితులు నువ్వు చూడకు, నిన్ను దూషించే మనుషుల్ని అసలే చూడకు, నీ కష్టాల వైపు అసలే చూడకు, యేసు అని గురి వైపు చూడు, నీకు సమాధానం ప్రవహిస్తుంది. ఈ తామారు అనే స్త్రీ తన కష్టాల మధ్యన మాంగారి నుంచి సహాయం వస్తుందేమో అని చూసింది, తల్లి కుటుంబం నుంచి సహాయం వస్తుందేమో అని చూసింది, ఎటు నుంచి రాలేదు, దేవుని వైపు చూసింది. ప్రభా నా జీవితంలోనే ఈ కష్టం ఎందుకు వచ్చిందో నాకు తెలియచేయని ప్రార్థన చేసింది. దేవుడు తప్పకుండా ఆవిడకి ఉన్నది ఉన్నట్లుగా బయలుపరిచాడు. తనను తాను సిద్ధపరచుకొని మహాత్యాగం చేసి పెరెస్ని కనింది. ఈ పెరెస్సు కుటుంబంలోంచే, పెరెస్సు గర్భంలోంచే యేసుక్రీస్తు జన్మ మనం చూస్తాము. ఆ తర్వాత ఈ నంబర్స్ 1వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది ఏంటంటే, యూదా గోత్రంలో అన్ని గోత్రాల కంటే
యూదా గోత్రంలో, టైం లేక నేను చదవట్లేదు, అన్ని గోత్రాల కంటే యూదా గోత్రంలో 74,600 మంది పిల్లలు. అంటే వాళ్ళ గోత్రంలో సంతతి 74,600 మంది. ఈ ఒక్క స్త్రీ చేసినటువంటి త్యాగానికి యూదా గోత్రం ఎంత వర్ధిల్లిందో చూడండి. ఆవిడ ఓన్లీ సెక్స్ కోసం ఉందా మాంగారితో? ముసలాడైన మాంగారితో ఎందుకు ఉండాలి? ఆవిడ ఓన్లీ ఫిజికల్గా సంతోషం సంతృప్తి పొందాలంటే కానే కాదు పిల్లలారు. ఆవిడ కష్టాల మధ్యన, ఆవిడ కన్నీటిని మధ్యన, ఆవిడ హెవోటిక్ అంటే క్లిష్ట పరిస్థితుల మధ్యన దేవుని చిత్తాన్ని తెలుసుకుంది, ప్రార్థన చేసింది, కన్నీరు కార్చింది. ప్రభా, నా జీవితం ఏంటి? భర్త పోయాడు, ఇంకొక భర్త పోయాడు, అత్తింటి వాళ్ళు తరిమేశారు, పుట్టింటి వాళ్ళు కూడా తరిమేశారు, పుట్టింటి వాళ్ళు అర్థం చేసుకోలేదు, మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి అన్నప్పుడు దేవుడిచ్చిన ప్లాన్ తీసుకొని యూదాకి కన్నులు తెరవపడేలాగా, ఐస్ ఓపెన్ అయ్యేలాగా, ఎందుకు కానాను స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అది యూదా చేసిన తప్పు. ఖజీబులో సెటిల్ అయ్యాడు, అన్నతమ్ముల్ని వదిలేశాడు, సహవాసం వదిలేశాడు, ఉండకూడని స్థలంలో ఉన్నాడు, చేసుకోకూడని అమ్మాయిని చేసుకున్నాడు. ఇవన్నిటి విషయంలో యోధా కనులు తెరవబట్టడానికి దేవుడు ఒక స్త్రీని వాడుకున్నాడు బిడ్డలారు. అంతేకాదు, ఆ స్త్రీ ద్వారా యేసుక్రీస్తు గోత్రకర్తల్ని దేవుడిచ్చాడు. ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. యూదా తామారు నందు పెరెసును కనెను, జరహును కనెను, పెరెసు ఎస్రోనును కనెను. అలా కింద వరకు మనం చదువుతూ వెళ్తే గనక 16, 17 వచనాలు, 16వ వచనం, ఆమె యందు యేసుక్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఏమి యందు? తామారు నందు. యూదా తామారు కలిసి కన్నటువంటి సంతతి యందు. ఆ సంతతి అలా 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 వెళ్ళి ఆ యొక్క గోత్రంలో ఎవరు పుట్టారు, ఆ వంశంలో ఎవరు పుట్టారు పిల్లలారా? యేసుక్రీస్తు జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే నువ్వు చూసింది విన్నది ఏదో ఆలోచించి ఏదో ముద్ర వేసే అధికారం మనకు లేదు. ఇతరులని జడ్జి చేసే అధికారం మనకు లేదు, చెయ్యకూడదు. జడ్జి చేయడం అనేది దేవుని పని. మనకు మనం పవిత్రంగా ఉండటానికి ప్రయాసపడాలి. ఓన్లీ ఒక్కసారి యూదాతో కలుసుకొని ఆవిడ చేసిన ఘనకార్యం ఏంటి? యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడింది? మత్తయి సువార్త 1:3లో యూదా తామారు నందు. కొంతమంది స్త్రీలనే ఇక్కడ దేవుడు వాళ్ళ పేర్లు రాశారు. యూదా కన్నాడని రాయొచ్చు, యూదా పెరెస్ను కన్నాడని రాయొచ్చు, యాజ్ సింపుల్ యాజ్ ఎనీథింగ్. కానీ యూదా తామారు నందు అంటే తామారు చేసినటువంటి త్యాగాన్ని చూపించాలని పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టపూర్వకంగా దేవుడు తామార్ని హెచ్చించాడు అనటానికి ఈ వాక్యం సరిపోతుంది. యాక్చువల్గా గోత్రం యూదాది. యూదా పైన గొప్ప వాగ్దానం ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యూదాలకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. పురుషులది కదా మరి ప్రపంచం, పురుషులది కదా గోత్రం అంటే. కానీ ఇక్కడ ఒక స్త్రీ పేరు, తామారు పేరు ఎందుకు రాయబడి ఉంది అంటే ఆవిడ చేసిన త్యాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చూసి చూడనట్లుగా ఊరుకోలేదు పిల్లలారా. యేసుక్రీస్తు వంశావళిలో ఆ తామారు యొక్క పేరు చేర్చబడింది. హల్లెలూయా. సిన్ బికేమ్ సెరెనిటీ. సిన్ని, పాపాన్ని పవిత్రంగా మార్చగలిగినటువంటి దేవుడు, కన్నీటిని ఆనందంగా మార్చగలిగినటువంటి దేవుడు, నీ దుఃఖాన్ని, నీ శ్రమని ఆశీర్వాదంగా మార్చగలిగినటువంటి దేవుడు ఆ దేవుడే యేసయ్య, ఆ దేవుడే యేసుక్రీస్తు. నీవు ఆ గురివైపు చూడగలిగితే గనక యేసుక్రీస్తు వంశావళిలో మిమ్మల్ని నన్ను దేవుడు చేర్చుకొని వర్ధిల్ల చేసి మనకి ఏ వాగ్దానాలు ఇచ్చాడో అవన్నీ జరిగించేటువంటి దేవుడు ప్రియులారా. మనం ఇవాళ ఏ కష్టాల్లో ఉన్నా కానీ ఒక్కసారి ఆదికాండంలో 38వ అధ్యాయంలోని తామారు అనే స్త్రీని జ్ఞాపకం చేసుకున్నాం. ఎన్ని కష్టాల మధ్యన ఆవిడ నలిగిపోయిందో, ఎంత యవ్వన ప్రాయాన్ని ఆవిడ పోగొట్టుకుందో. యవ్వన ప్రాయం మళ్ళీ మళ్ళీ వస్తుందా చెప్పండి?
యవన ప్రాయంలో ఎన్ని సంతోషాలు, ఎన్ని కలలు కంటారు పిల్లలు, యవనస్తులు. వాటిలో ఒక్కటి కూడా ఆవిడకి నెరవేరలేదు. ఆవిడ కన్నీరే ఆవిడకి ఆహారం అయిపోయింది. ఉండకూడని స్థలంలో ఉంది, కలుసుకోకూడని మనిషితో కలిసి బిడ్డను కంది. ఇవన్నీ మామూలు కష్టాలా? కానీ యేసు అనే గురిని చూసింది. యేసుక్రీస్తు అనే వంశాన్ని ఆవిడ ఎత్తుకొని మోసి పెంచి ప్రపంచానికి అప్పగించింది, యూదాకి అప్పగించింది. అయ్యా, ఈయనే నీ కుమారుడు, పెరెస్లాగా వర్ధిల్లు అని రూతును ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే అంత ఆశీర్వాదం పెరెస్కు దేవుడిచ్చాడు. పెరెస్ కుటుంబం విస్తరిల్లినట్లుగా నీ కుటుంబం వర్ధిల్లాలి అని రూతుని పెద్దలు ఆశీర్వదిస్తారు స్త్రీలు. ఎందుకంటే అంత ఆశీర్వాదాన్ని పెరెస్కి ఇచ్చాడు. తామారు కన్నీళ్ళు వృధా పోలేదు పిల్లలారా. తన కడుపులో పుట్టిన సంతతిని ఆశీర్వదించాడు. అదే గర్భంలో యేసుక్రీస్తు అనే రక్షకుడు మన కోసం పుట్టాడు. ఎంత అద్భుతాన్ని దేవుడు చూసారా పిల్లలు? నీ కష్టం, కన్నీరు, ఇబ్బంది ఏదైనా కూడా నువ్వు అక్కడ ఆగిపోకూడదు. తామారు ఎలాగో ఒక ప్లాన్ దేవుని దగ్గర అడిగి పొంది అది ఎగ్జిక్యూట్ చేసిందో, అట్లాగే నీ కష్టంలో నువ్వు ముడుచుకొని పోకుండా, ఏడుస్తూ కూర్చోకుండా, ప్రభు నా పరిస్థితి ఇది, ఈ పరిస్థితిలో నేనేం చేయాలో తండ్రి మీరు నాకు నేర్పించండి, క్రీస్తు అనే గురువైపు నన్ను నడిపించండి అని మీరు ప్రార్థన చేసుకోండి. తామారు వంటి ఉత్తమమైన స్త్రీలైన మనందరినీ లేదా పురుషుల్ని దేవుడు తీర్చిదిద్ది యేసుక్రీస్తు వంశావళిలో మనం కూడా చేర్చబడేలాగా ప్రభువాత్మ మనకి సహాయం చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఇంత మంచి వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. తామారు అనే స్త్రీ కష్టాల కన్నీళ్ల మధ్యన ప్రభువా మీ కొరకు ఎలా జీవించిందో, తన పవిత్రతను ఎలా కాపాడుకుందో మీరు మాకు తెలియచేసినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు. అంత పాత కాలం నాడు ప్రభువా ఆమెని నిలువున కాల్చివేయమని స్వయంగా మామగారి తీర్పు తీర్చిన ఆ తీర్పు నుంచి మీరు తప్పించినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఎందుకంటే ఆవిడ దగ్గర ముద్ర ఉంది, దారం ఉంది, షెపర్డ్ స్టాఫ్ ఉంది ప్రభువా. అలాగే మేము కూడా యేసుక్రీస్తు అనే కాపరి కింద జీవించే భాగ్యం దయచేయండి. అలాగనే మేము నరకాగ్ని తప్పించుకోగలం ప్రభువా. మా పాపాలన్నీ మీ ముందు ప్రత్యక్షంగా సాక్షిగా కనపడుతూనే ఉంటాయి తండ్రి. వాటిని తప్పించుకునే మార్గం ఇంకొకటి ఏది లేదు. యేసుక్రీస్తు అనే కాపరి కిందకి, ఆయన నాయకత్వం కిందకి మమ్మల్ని మేము అప్పగించుకొనుటకు సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యేసుక్రీస్తు అనే వంశాంకురాన్ని, యేసుక్రీస్తు అనేటువంటి సాక్ష్యాన్ని, యేసుక్రీస్తు అనేటువంటి ఆ బీజాన్ని, ఆ విత్తనాన్ని మా జీవితాల్లో నూరంతలుగా ఫలింపచేస్తూ చివరి వరకు మీ సాక్షులుగా, మీ బిడ్డలుగా వర్ధిల్లు భాగ్యం అనుగ్రహించమని మా విజ్ఞాపనలన్నీ విన్నందుకు నీకు వందనాలు. తామారుకు కలిగినటువంటి సమయస్ఫూర్తిని, తామారుకు చేసినటువంటి కన్నీటి ప్రార్థనల్ని, తామారుకున్నటువంటి ఓర్పును, జ్ఞానమును మీరు మాకును ప్రసాదించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఐఎమ్ రియల్లీ సో బ్లెస్డ్. ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకోవటానికి లేదా తిరిగి మీకు చెప్పడానికి ప్రభు నాకు చూపిన కృపలను బట్టి దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. సో అన్న చేసిన పాపం ఏంటో ఇక్కడ రాయబడలేదని కొందరు నాతో డిస్కస్ చేశారు. అవును, అది డైరెక్ట్గా రాయబడలేదు, కానీ అతని వలె, అన్న వలె ఇతను కూడా వికెడ్ అన్నప్పుడు ఈ రెండవ కుమారుడు ఏ పాపం చేశాడు, అన్న కూడా అదే పాపం చేసినట్టే. బైబిల్ గ్రంథం మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ చదువుకోండి పిల్లలు. చూసారా, యోధా ఎంత పెద్ద గోత్రకర్త అయినా, 12 కుమారుల్లో యోధా ఎంతో హెచ్చింపబడిన వాడైనా కూడా ఒకరోజు వచ్చింది పాపంలో పడిపోయాడు. కానీ తామారు అట్లా కాదు, ప్రార్థన చేసింది. తామారు ఎ ఫ్రెష్ చర్చ్, యేసుక్రీస్తు పుట్టడానికి తన గర్భాన్ని సమర్పించుకుంది, తను తాను సమర్పించుకుంది. మళ్ళీ ఎప్పుడు ఎలాంటి సంతోషాలు జీవితంలో లేకపోయినా తను దేవునికి అర్పించుకొని యేసుక్రీస్తు పుట్టడం కోసం ఒక మార్గాన్ని షీ పేవ్డ్ ఎ వే ఫర్ జీసస్. మనం కూడా అలాంటి స్త్రీలుగా
జీవించుదాం. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. లవ్ యూ. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.